4వ తారీఖున మన కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పరిటాల గ్రామ శివారైన నక్కలంపేటలో ఒక నైట్ హెచ్పి అంటే హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది గుత్త పుల్లారావు గారి ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో నిద్రిస్తూ ఉండగా వాళ్ళకి గ్రిల్కి తాళం వేస్తుంటే తాళం పగలగొట్టుకుని వెనక వైపు నుండి మా డోరు తోసుకుంటూ లోపలికి అంటే వంటగదిలో నుంచి డోరు నెట్టడం వల్ల అది వచ్చేసింది. లోపలికి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు, పుల్లారావు గారు వారి భార్య ఇద్దరు నిద్రిస్తున్నారు. అక్కడ ఉన్న తాళాలు అవైలబుల్గా ఒక అలమారకు ఉన్నాయి, మరో దగ్గర బంగారం కూడా అవైలబుల్గా ఉంటాం. ఆ తాళాలు తీసుకుని లోపలగా కబోర్డ్స్లో ఉన్న ఐరన్ సేఫ్ అయ్యి తర్వాత కబోర్డ్ యొక్క ఈ బంగారం పెట్టుకునే అలమారా అవి తీసి దానిలో ఉన్న మొత్తం 374 గ్రాముల బంగారు ఐటమ్స్ దొంగిలించుకుని ఒక బ్యాగులో వేసుకుని అక్కడే ఉన్న ఒక 50,000 రూపాయలు క్యాషు తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ మెయిన్ డోర్ కింద ఉండగా వెళ్ళిపోవడం జరిగింది. ఇది కూడా ఈ నక్కలంపేట అనేది హైవేకి పక్కన ఉండటం వల్ల మన సర్వీస్ రోడ్లో నుంచి వాళ్ళు అక్కడికి వచ్చారు. అంతకుముందు దీనికి ముందు ఇంకో 2 ఇళ్ళలో అటెంప్ట్ చేశారు. అయితే అక్కడేమి వాళ్ళకేమి దొరకటం కానీ లోపల ఏం జరగలేదు. దానివల్ల ఈ 3వ హౌస్గా ఇది వీళ్ళు చేశారు. దీనిలో ముఖ్యంగా అది జరిగినప్పటి నుంచి మనం సాంకేతికంగా తర్వాత డాగ్స్ని కూడా తీసుకొచ్చాం. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా సాంకేతికంగా అన్నీ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అవన్నీ కూడా వెరిఫై చేసాం. అప్పుడు ప్రాథమికంగా ఏంటంటే వాళ్ళు హైవే సర్వీస్ రోడ్లో నుంచి లోపలికి వచ్చి మళ్ళీ అదే విధంగా సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోయినట్టుగా గమనించాం. అక్కడ నుంచి ఉన్న హైవే మీద ఉన్న సీసీ కెమెరాలు వాటి ఆధారంగా చూస్తే కొన్ని మాకు క్లూస్ వచ్చినాయి. దాంతో ఆ క్లూస్ ఆధారంగా మేము వాళ్ళ యొక్క వెహికల్ ఒక అద్దె వెహికల్ వేసుకొచ్చారు. ఆ అద్దె వెహికల్ యొక్క నెంబర్ ప్రకారం ఆ నెంబర్ నుంచి వాళ్ళు ఆ విధంగా క్లూస్ తీసుకున్నాం. తర్వాత మనుషుల యొక్క పేర్లు ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిఘా పెట్టాం. అప్పటి నుంచి వాళ్ళ పూర్తి కదలికల మీద నిఘా పెట్టి వాళ్ళని ఉంచంగా నిన్న సాయంత్రం వాళ్ళు మన కంచిచర్ల బస్ స్టాండ్ దగ్గర తారసపడ్డారు. అంటే ఉన్న ఈ యొక్క దొంగిలించిన ప్రాపర్టీని డిస్పోజ్ చేసుకోవటానికి చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడన్నా చేసుకుందామని ఆ క్రమంలో వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ దగ్గర ఉన్న 374 గ్రాముల బంగారం రికవర్ చేయటం జరిగింది. దీనిలో ఏంటంటే పూర్తిగా మనం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సీసీ కెమెరాల యొక్క దాని యొక్క ఫుటేజ్ల వల్ల తీసుకున్నాం. హైవేకి పక్కన ఉన్న కెమెరాల వల్ల మనకి ఇదంతా క్లూస్ వచ్చినాయి. దీనిలో మా సిపి గారు రాజశేఖర్ బాబు గారి యొక్క ప్రోత్సాహం, తర్వాత మా డీసీపీ గారు ఆయన, తర్వాత మా ఈ రూరల్ సిఐ గారు నాయుడు గారు, విశ్వనాథ్ వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలు వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా టీంలుగా ఏర్పడి అప్పటి నుంచి జరిగినప్పటి నుంచి కూడా అందరూ ఇదే పనిలో ఉంటాం. ముద్దాయిలని పట్టుకోవటం జరిగింది. దీంట్లో విశేష ప్రతిభ కనపరిచిన ఈ పోలీస్ సిబ్బంది కూడా సిపి గారు తగిన విధంగా రివార్డులు అందజేయడం జరుగుతుంది.